మనం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి కాగ్ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గురించి చాలా స్పష్టంగా వివరంగా పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 150 వరకు గలటువంటి నియమ నిబంధనలు కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కు సంబంధించినటువంటిగా వారి యొక్క పదవీ విరమణ, వారి యొక్క బాధ్యతలు మరి వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ 148 నుండి 151 వరకు గలటువంటి ఈ యొక్క భాగాలను రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క బ్రిటన్ ప్రభుత్వం నుండి కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క విధులు విధానాలు గురించి ఆయన గ్రహించడం జరిగింది. ఇది రాజ్యాంగరీత్యా అత్యున్నతమైనటువంటి పదవి. ఇతను భారత్ ఆడిట్ అండ్ అకౌంట్ విభాగానికి అధిపతి. ఈ యొక్క ఆడిట్ మరియు ప్రతి ఒక్క దాని మీద కూడా చేసేటువంటి బాధ్యత పరమైనటువంటి విధులు ఇవన్నీ కూడా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కిందకి వస్తాయి. మనం చూసినట్లయితే ఈ యొక్క కంట్రోల్ అండ్ ఆడిట్ యొక్క భాగాలను ఏ విధంగా ఎవరెవరు ఉన్నారు మనం కొద్ది వారి యొక్క పేర్లను క్షుణ్ణంగా మనం పరిశీలన చేయవచ్చు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్స్ వారి యొక్క మొదటిగా ఎవరు నియమించబడ్డారు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు వారు కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేశారు, వారి యొక్క పదవి కాలం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కు మొట్టమొదటిసారిగా నరహరిరావు గారు నియమించడం జరిగింది. ఈయన 1948 నుండి 1954 సంవత్సరం వరకు పనిచేశారు. ఆ తర్వాత ఏకే చందా గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన 1954 నుండి 1960 వరకు తన యొక్క పదవి కొనసాగించడం జరిగింది. మూడవగా ఏకే రాయ్ గారు 1960 నుండి 1966 వరకు తన యొక్క బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఎస్ రంగనాథన్ గారు 1966 నుండి 1972 వరకు తన యొక్క బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తర్వాత ఏ పక్షి గారు 1972 నుండి 1978 వరకు కంట్రోల్ ఆడిటర్ జనరల్గా చేశారు. తర్వాత జి ప్రకాష్ గారు 1978 నుండి 1984 వరకు కంట్రోల్ ఆడిటర్ జనరల్గా చేశారు. తర్వాత టిఎన్ చతుర్వేది గారు 1984 నుండి 1990 వరకు కంట్రోల్ ఆడిటర్ జనరల్గా చేశారు. సిజి సోమయ్య గారు 1990 నుండి 1996 వరకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా చేశారు. వికే షింగ్లం గారు 1998 నుండి 2002 వరకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా చేశారు. తర్వాత విఎన్ కౌల్ గారు 2002 నుండి 2008 వరకు ఆడిటర్ జనరల్గా చేశారు. వినోద్ రాయ్ గారు 2008 నుండి 2013 వరకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా చేశారు. శశికాంత్ శర్మ గారు 2013 నుండి 2017 వరకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా చేశారు. రాజు మిశ్రిత్ గారు 2017 నుండి 2020 వరకు ఈ యొక్క కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా చేశారు. గిరీష్ చంద్ర ముర్మ గారు ఆగస్టు 2020 నుండి ప్రస్తుతం వరకు కూడా కొనసాగుతున్నటువంటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్గా పరిగణించబడుతుంది. అంటే మనకు కాగ్ ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు సుమారుగా 14 మంది ఆ యొక్క కాగ్ నియమించడం జరిగింది. కాబట్టి వారి యొక్క పేర్లను మనం చూస్తాం, వారు ఏ సంవత్సరం ఉన్నారో చూస్తాం. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ యొక్క అమూల్యమైన సలహాలను, మీ యొక్క అభిప్రాయాలను ఈ కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేసినట్లయితే వాటిని మేము స్వీకరించి
రాబోతున్నటువంటి వీడియోలు మీ యొక్క సలహాలకు అనుగుణంగా నేను పనిచేయటకు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తాను.